శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాది వరాహలీలం ఉల్లాఘనోత్ఫణఫణాధర గీయమాన క్రీడావదానం యుభరాజముఖం నమామః. అమరీకవరీభారభ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీచరణ పంకజం ఇందీవరదళశ్యామం ఇందిరానందగంధళం వందారుజన మందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇప్పుడు మనం యుద్ధకాండలో ప్రవేశిస్తున్నాం. బాలకాండం, అయోధ్యాకాండం, అరణ్యకాండం, కిష్కింధాకాండం, సుందరకాండం, ఈ 5 కాండాలు పూర్తి చేసుకుని చిట్ట చివరిది అయినటువంటి యుద్ధకాండంలో ప్రవేశిస్తున్నాం. మనం రమణీయం రామాయణ మార్గం అనే ఒక ప్రత్యేక దృష్టిని అలవరుచుకొని ఆ దృష్ట్యా రామాయణ అనే వాల్మీకి రామాయణాన్ని అధ్యయనం చేసుకుంటూ మనకి కావలసినటువంటి విషయాల్ని అందులో నుంచి తెలుసుకుంటూ తద్వారా మన యొక్క సాధన ప్రయత్నాన్ని పెంపొందించుకోవాలి అనే ఆశ. కేవలం నాకు మోక్షం కావాలి అని కేవలం ఆ మాటే అనుకుంటూ కూర్చుంటే ఏం ప్రయోజనం ఉండదు. దానికి తగినటువంటి కృషి చెయ్యాలి. ఆ కృషి కూడా అన్ని వైపుల నుంచి చెయ్యాలి. ఎన్ని వైపుల నుంచి సామర్థ్యం ఉంటుందో సమకూర్చుకోవటానికి దానికి కావలసినటువంటి శక్తియుక్తులు అన్ని వైపుల నుంచి చెయ్యాలి. అందులో రామాయణం ఒక భాగం. భాగవతాన్ని ఆలంబరంగా చేసుకోవచ్చు, భారతాన్ని ఆలంబరంగా చేసుకోవచ్చు. ఎందుకని అధ్యాత్మ విధులు వేదాంతం మరియు అని భారతాన్ని సంభావిస్తారు కదా. కాబట్టి రామాయణ, భారత, భాగవతాలు 3 కూడా మానవుడికి మోక్ష సాధన మార్గం. మోక్షం అంటే ఏమిటో చెప్పి ఆ సాధనా మార్గం అంటే ఎలా ఉండాలి ఏమిటో వివరించి చెప్తాయి. కొన్ని చోట్ల సూటిగా చెప్తాయి, కొన్ని చోట్ల అంటే వాచ్యంగా చెప్తాయి, కొన్ని చోట్ల వ్యంగ్యంగా కూడా చెప్తాయి. అది మనం గ్రహించుకుంటే మనకేమవుతుంది అంటే దానివల్ల 2 ప్రయోజనాలు. ఒకటి, ముందుకు వెళ్తాము సాధనలో. రెండవది, నిరంతరం ఈ రామాయణం, ఈ భాగవతం, ఈ భారత నిరంతర అధ్యయనం వల్ల ఆ పతత్ ప్రకర్షం ఉన్న చోటు నుంచి కింద పడిపోవటం అనే దోషం అంటదు. అంటే మనస్సు ఎప్పుడు ప్రతిరోజు నిరంతరము కూడా పరమాత్మ ధ్యానంలోనే ఉంటుంది. దానికి సంబంధించిన విషయాల్ని ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇతర వ్యవహారాల్లో పాల్గొనవచ్చును, పాల్గొనక తప్పదు. ఎంత సన్యసించిన మహానుభావుడైనా ఆయనకి ఆహారం కావాలి కదా, మిగిలిన వాళ్ళతో వ్యవహరిస్తూ ఉండాలి కదా. లౌకికమైన విషయాల్లో గృహస్థులు ఎంత ఈ సంసార బంధంలో ఇరుక్కుపోయారో అంతకంటే ఆ స్థాయిగా అలా ఇరుక్కుపోకుండా ఉన్నతోన్నతమైన స్థితిలో పూర్తిగా విముక్త దశలో ఉంటారు సర్వసంగ పరిత్యాగులైన ఋషులు, సన్యాసులు. కానీ వారికి కూడా యత్కించిత బంధం ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది, అది తప్పదు. మరి మనలాంటి సంసారులకి నిరంతరం ఈ శ్రవణ మరణ నిధిధ్యాసలు తప్ప రామాయణం కథ ఏం చెప్తోంది, దాన్ని
మనం వింటున్నాం, చదువుతున్నాం, తెలుసుకుంటున్నాం. ఓహో, ఈ విషయాన్ని మనం గ్రహించాలి. బాలకాండలో ఏం చెప్పింది? బాలుడు అంటే మూర్ఖుడు, మూర్ఖత్వమే, తెలియని వాడు అనే అర్థంలో వాల్మీకి రామాయణంలో ప్రయోగించాడు. అది మనం చూసాం. అంటే మూర్ఖత్వ దశలో ఉండగా ఆ మూర్ఖత్వాన్ని పోగొట్టి సీతారామ కళ్యాణం జరిగింది. అంటే అర్థం ఏమిటి అంటే, నీకు ఈ ఈ ఈ ఉపాధిలో నీకు ఎదురయ్యేటటువంటి ఈ కామక్రోధాదులు ఏ విధంగా నువ్వు వదిలించుకోగలవు, అది ఆ మార్గం వెతుక్కోవటమే మోక్ష మార్గం. దానికి ప్రధానం ఏమిటి అంటే, నీ స్వరూపం ఇది కాదు, ఇది ఏదో ఇందులో వచ్చి పడి నువ్వు అజ్ఞాన వశం చేత ఈ ఆ కారణ శరీరం కారణం అవటం చేత వచ్చి ఇందులో పడ్డావు, దీంట్లో నుంచి బయటపడు, అదే మోక్షము అని చెప్పడానికే నీ స్వరూపం కూడా సీతారాములు ఏకమైన ఉన్నటువంటి తత్వం ఏదో అది నీ స్వరూపం అని బాలకాండ మనకి బోధించింది. మనం ఆ విషయాన్ని గ్రహించాము. కానీ ఎప్పుడూ కూడా ఇందులో కిందకి పడిపోవటం, మళ్ళీ పైకి లేవటం, ప్రయత్నపూర్వకంగా పైకి లేవాలి, కింద పడిపోవటం అప్రయత్నంగా, తెలియకుండా. ఈ మనస్సు అలాంటిది, తెలియకుండానే పట్టుకుని కిందకి లాగేస్తుంది. దానికి విశ్వామిత్రుడి కథే ఉదాహరణగా బాలకాండలో చూపించారు. కాబట్టి తెలియకుండా పడిపోయినప్పుడు మనం పడిపోయామని తెలుసుకొని దాంట్లో నుంచి మళ్ళీ బయటపడాలి. ఏమైనా సరే నా మనస్సు అది నా మనస్సుని ఈ కామక్రోధాదులు జయించలేవు, నా మనస్సు అయోధ్య, దీనిని ఎవరు జయించలేరు అనే దృఢ నిర్ణయంతో ఉండగా, అది నగరంలో ఉన్న అలాగే ఉంది, అయోధ్యలో ఉన్న అరణ్యాలకు వెళ్ళినా అలాగే ఉంది. కానీ ఈ లోభగుణం ఇలాంటివి, కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు, ఇవి ఎక్కడ ఉన్నా తప్పవు. లోభంలో పడిపోయింది మనస్సు అరణ్యకాండలో, మళ్ళీ నీ స్వస్వరూపంతో నీకు వియోగం సంభవించింది. దానికి మళ్ళీ కింద స్థాయి నుంచి మళ్ళీ పడిపోక ముందు ఎక్కడున్నావో ఆ స్థాయికి ముందు చేరుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి పడకుండా మళ్ళీ పై స్థాయికి వెళ్ళే ప్రయత్నం చేయాలి. అదే కిష్కింధాకాండ శ్రీరామ సుగ్రీవ సఖ్యం అని చెప్పారు. అక్కడే మహానుభావుడైనటువంటి గురుస్థానీయుడైనటువంటి జగద్గురు అయినటువంటి శ్రీ హనుమంతుల వారు మనకి దర్శనమిచ్చి, ఏం పర్వాలేదయ్యా, నేను మిమ్మల్ని ఒడ్డెక్కిస్తాను, మీరు నేను చెప్పినట్లుగా శ్రీరామ ధ్యానం చేస్తూ ఉండండి అని అమ్మవారిని గురించి మనకు తెలియజెప్పాడు, అయ్యవారిని గురించి తెలియజెప్పాడు. ఆ తెలియజెప్పడం సుందరకాండలో అత్యున్నతమైనటువంటి పరాకాష్ఠ స్థితికి తీసుకువెళ్ళి సౌందర్యం అంటే ఏమిటో అక్కడ చూపించాడు హనుమంతుడు. ఆయన ఆ రూప సౌందర్యాన్ని మనం సౌందర్యం అనుకున్నాం, వాల్మీకి అద్భుతంగా వర్ణించాడు. దానికన్నా కూడా ఇంకా ఉత్తమమైన తత్వము, సౌందర్యం ఉన్నది అని సీతారాముల యొక్క గుణగణాల్ని స్పష్టంగా సుందరకాండలో వాల్మీకి నిరూపించాడు. ఇప్పుడు మనం ఏ కొద్దిగానైనా మిగిలి ఉన్నటువంటి మనని పట్టి పీడించే లక్షణాలని పూర్తిగా నిర్జించాలి. ఇది దేవాసుర సంగ్రామం. అదే దీన్ని మనం మనలో ఉన్న అవలక్షణాలని, అభ్యంతరకరమైనటువంటి మార్గఛేదకమైన లక్షణాలని మనం నిర్జించాలి. నిర్జిస్తే మళ్ళీ మనకి ఈసారి సీతారామ సమాగమమే కాదు, పట్టాభిషేకం కూడా జరుగుతుంది. అంటే ఆత్మ సామ్రాజ్యానికి నువ్వే సామ్రాజ్యాధిపతి అవుతావు, నీకు నువ్వే ఆ స్థితిలో తీసుకెళ్లి పెట్టుకుంటావు. ఇది మొత్తంగా రామాయణ పరంగా మనం భావిస్తూ ఉన్నటువంటి అర్థం. ఆ దృష్టితో చూస్తే ఇప్పుడు మనం యుద్ధకాండ ప్రారంభిస్తున్నాం. ఈ యుద్ధకాండలో మొట్టమొదట శ్రుత్వా హనుమతో వాక్యం యథావతు
అభిభాషితం రామ ప్రీతి సంయుక్త వాక్యం ఉత్తరం అబ్రవీతు. శ్రీ హనుమంతుడు చక్కగా స్పష్టంగా అమ్మవారు పడుతున్న అవస్థల్ని వర్ణించాడు. అమ్మవారి మనస్సులో ఉన్నటువంటి రామ భక్తిని వివరించాడు. ఈ విధంగా అమ్మవారి సౌశీల్యాన్ని లోకానికి చాటి చెప్పాడు. ఇప్పుడు శ్రీరామునికి కర్తవ్యాన్ని ఉపదేశించాడు. నీవు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వానర సైన్యాన్ని వెంట పెట్టుకుని వెళ్ళి లంకలో ఆ రావణాసురుణ్ణి సంహరించి అమ్మవారిని చేపట్టాలి అని ఆయన యథాశక్తిగా చెప్పాడు. యథావతు యథార్థంగా ఉన్నట్లు చెప్పాడు. ఆ హనుమతో వాక్యం శ్రుత్వా శ్రీరామ ప్రీతి సమాయుక్త. ఆయనకి ఎంతో ఆనందం కలిగింది. అలా చెబుతాడనే కదా ఆ హనుమంతుడిని ఆయన తన అంగుళీకం ఇచ్చి పంపించాడు. అందుకని ఆనందించి వాక్యం ఉత్తరం అబ్రవీతు అంటున్నాడు ఇప్పుడు శ్రీరామచంద్రుడు. కృతం హనుమత కార్యం సుమహత్ భువి దుర్లభం. హనుమత భువి దుర్లభం కార్యం కృతం. శ్రీ హనుమంతుడు భూమి మీద ఎవరు చెయ్యలేనటువంటి దుష్కరమైనటువంటి గొప్ప కార్యాన్ని చేశాడు. మనసాపి యదన్యేన నశక్యం ధరణీతలే. కనీసం మనసాపి నశక్యం, ఊహించను కూడా ఊహించలేము ఎవరు అసమర్థుడైన వాడు. ఇంతటి ఘనకార్యం తాను చేయగలనని ఎవడు అనుకోలేడు. అటువంటి గొప్ప ఘనకార్యాన్ని ఆయన సాధించాడు. ఇది నిజంగా శ్రీరాముడు హనుమంతుడికి ఇచ్చినటువంటి గొప్ప యోగ్యత పత్రం. తాను శ్రీరాముడి దగ్గర నుంచి ఇటువంటి యోగ్యతా పత్రాన్ని సంపాదించాలి అన్న ఆశతో చెయ్యలేదు హనుమంతుడు. ఆయన స్వభావం అది. ఆయన ఆత్మవేత్త, ఆత్మజ్ఞాని, తత్వవేత్త. అటువంటి వాడు తన కర్తవ్యం ఏదైనా తనకి ఇవ్వబడిన కర్తవ్యాన్ని ఏ విధంగా నిర్వహించగలడో సంపూర్ణంగా అందులో నిమగ్నుడై ఏ విధమైన అహంకార మమకారాలు లేకుండా ఇది స్వామి కార్యం కింద నిర్వహించాడు. అది ఇప్పుడు శ్రీరాముని చేత గుర్తింపబడింది. ఇంతకంటే హనుమంతుడికి కావలసినటువంటి సన్మానం, కానీ ఇంతకంటే మంచి సన్మానం ఇంకొకటే ఆయనకి సిద్ధంగా ఉన్నది. అది నహి తం పరిపశ్యామి యస్తరేత మహార్ణవం. ఎవరండి ఈ మహార్ణవాన్ని దాటగలిగిన వాళ్ళు? 100 యోజనాల సముద్రం. మహార్ణవం అంటే సంసార సముద్రం అని మనం అనుకున్నాం. హనుమంతుడు ఆయన పుట్టుక నుంచి కూడా ఆత్మజ్ఞాని, స్వస్వరూప జ్ఞాని. కాబట్టి ఇతరులకి చెప్పగలిగిన స్థితి ఆయనకి ఉన్నది. మధ్యలో చివరిలో గురువులైన వాళ్ళ వల్ల అంత ప్రయోజనం, ఉపకారం సాధకులకి ఉండకపోవచ్చు. కానీ అంతకంటే మార్గాంతరం లేకపోతే ఎవరు చేయగలిగిందేమీ ఉండదు. కానీ హనుమంతుడు బాల్యం నుంచి కూడా తన స్వరూపం ఏమిటో, తన ఉపాధి ఏమిటో, అటువంటి జ్ఞాన సంపద పుష్కలంగా ఉన్నవాడు. అందుకని ఏమంటున్నాడు ఆయన? మహార్ణవం, 2 భావాలు. నిజంగా సముద్రాన్ని, ఆ భౌతికంగా సముద్రాన్ని ఇటు నుంచి ఎగిరి అటు దూకాడు. 2 సంసారం అనే సముద్రాన్ని కూడా ఆయన దాటాడు. మనలాంటి సాధకులం ఈ సంసార సముద్రాన్ని దాటలేము అని తెలుసు. ఇది సముద్రము అని తెలుసు. ఎప్పటికైనా దాటాలి అనేటటువంటి ఒకానొక్క ఆశతో మాత్రమే మనం జీవిస్తూ వస్తున్నాం. ఆ జీవించే విధానంలో కూడా ఎక్కువ భాగం ఈ విధమైనటువంటి సాధనా సామగ్రిని సమకూర్చుకోవటానికే వినియోగిస్తున్నాం. ఈ సాధనా సామగ్రిని సమకూర్చుకోవటం ఊరికినే పోదు. 2 రకాల గుణాలు ఊరికినే విడిచిపెట్టవు. ఉన్నత స్థితికి తీసుకెళ్లే గుణాలు నిన్ను విడిచిపెట్టవు.
నిన్ను ఇంకా అధమాధమ స్థితికి లాగి కింద పడేసే గుణాలు నిన్ను విడిచిపెట్టవు. ఎప్పుడు విడిచిపెడతాయి? వాట్ ముందు ముందు ఏం చెయ్యాలి? కిందకి పడేసే లక్షణాల్ని వదిలించుకోవాలి. అప్పుడు పైకి తీసుకెళ్లే లక్షణాలని కూడా వదిలించుకుంటే ఆ తత్వం ఎలా ఉంటుందో అది అనుభవైక వేద్యమే. ఈ మాట మనం చాలాసార్లు అనుకుంటున్నాం. అది మన అనుభవంలోకి కొన్ని వందల జన్మలెత్తినా రాదు. వచ్చిందని చెప్పుకోవటం అంతటి అది అవివేకం మరొకటి ఉండదు. అదే చెప్తున్నాడు ఆయన, నహితం పరిపశ్యామి యత్తరేత యస్తరేత మహార్ణవం. ఈయన ఈ సముద్రాన్ని, సంసార సముద్రాన్ని దాటాడు హనుమంతుడు. అది కనిపెట్టాడు శ్రీరామచంద్రుడు. మరి ఆయన సంసార సముద్రంలోకి కేవలం కావాలని శ్రీ మహావిష్ణువు వచ్చి పడ్డాడు కదా. ఎందుకు వచ్చి పడ్డాడు? హనుమంతుడు లాంటి వాళ్లతోనూ తన యొక్క అవతార మహిమతోని సీతా మహాసాధ్వి యొక్క ఆ సీతాయాశ్చరితం మహతు ఆ మహచ్చరితంతోనూ ఈ మూడింటి ద్వారా మనకి మన నిజ రూపస్థితిని తెలిపి, ఇది మీ స్వరూపం కాదయ్యా బాబు, మీ స్వరూపం వేరే ఉంది, అది మీరు తెలుసుకోండి అని చెప్పటానికే. అందుకే ఇక్కడ ఈ మాట యస్తరేత మహార్ణవం. గొప్ప సముద్రాన్ని దాటిన వాడు ఈ మహానుభావుడు. లోకంలో ఎవరు ఇలాంటి పని చేయగలరు? ఒక హనుమంతుడు తప్ప. మామూలు సముద్రాన్ని అది దాటడం పెద్ద గొప్ప అసలు విశేషమేమి కాదు. అదే అన్యత్ర గరుడాద్ వాయోరన్యత్ర చ హనుమత. ఒక హనుమంతుడు, ఒక వాయుదేవుడు, మరి ఒక గరుత్మంతుడు, ఈ ముగ్గురే మళ్ళీ మామూలుగా కథ చెప్పేస్తాడు. ఎక్కడో ఒక చోట ఒక చిన్న భావాన్ని అందులో అలా పొదిగి పెడతాడు. అది మనం ఏం చేయాలి అంటే దాన్ని విడదీసి గ్రహించుకుంటూ ఉండాలి. అది ఆనందం. అలా గ్రహించుకున్న జ్ఞానం తొందరగా మనస్సులో నుంచి బయటికి పోదు. అందుకే ఈ ప్రయత్నం మనం చేస్తున్నాం. అన్యత్ర గరుడాత్ వాయో అన్యత్ర చ హనుమత. దేవ దానవ యక్షాణం గంధర్వ ఉరగ రక్షసాం అప్రదృశ్యాం పురీం లంకాం రావణేన సురక్షితాం ప్రవిష్టః. ఈయన ఎటువంటి లంకానగరంలో ప్రవేశించాడు తెలుసా అండి మీకు? అదిగో దేవతలు, దానవులు, యక్షులు, గంధర్వులు, ఉరగులు, రాక్షసులు వీళ్ళెవరూ కూడా ఆ నగరంలో ప్రవేశించలేరు. అంతటి దట్టంగా శత్రుభావాలతో మానవ మనస్తత్వాధోపతనానికి మూల కారణాలైన భావాలతో ఆ లంకా నగరాన్ని గట్టిగా నిర్మించేసుకుని కూర్చున్నాడు రావణాసురుడు. అటువంటి లంకలోకి ఈయన ప్రవేశించగలిగాడు. దేవతలు, దానవులు, రాక్షసులు వీళ్ళు ఎలా వాళ్ళలోనూ ఆ లక్షణాలు ఉన్నాయిగా, పోలేదుగా. కాబట్టి వాళ్ళు ప్రవేశించలేరు. వాళ్ళు అక్కడ నివసిస్తారు. వాళ్ళు ఎక్కడ నివసిస్తే అక్కడ అదే లంక, అదే ఇంకోటి. కానీ లంకా నగరంలో ప్రవేశించాడు అని శ్రీరామచంద్రుడు అంటున్నాడంటే అర్థమేమిటి? ఆ లంకా నగరాన్ని భేదించటానికి, ఆ లంకా నగరం యొక్క స్వరూప స్థితిని లోకానికి చూపటానికి శ్రీ హనుమంతుడు లంకా నగరంలో ప్రవేశించాడని చెప్పటం. మామూలుగా లంకలో ప్రవేశించాడు. ప్రవిష్ట సత్వమాశ్రిత్య శ్వసన్ కోనామ నిష్క్రమేతు. మరి తన బలాన్ని ఉపయోగించి మళ్ళీ యువతలకు వచ్చాడు కదా ఆయన. ఆ దాంట్లో నుంచి పడి దానికి వశం అయిపోకుండా యువతలకు వచ్చాడు కదా. కో విషేత్ సుదురాధర్షాం రాక్షసైశ్చ నిషేవితాం. తిరుగులేని రాక్షస యోధుల రక్షణ కారణంగా దుర్భేద్యమైనటువంటి ఈ లంకలో స్వశక్తితో ప్రవేశించగల మనగాడెవడు? భౌతికార్థం. ఒకవేళ ప్రవేశించిన ప్రాణాలతో బయటపడగల వీరుడెవడు? ఇది భౌతికార్థం. అంతరార్థం ఏమిటి అంటే
లంకా నగరం నాలోనే ఉంది, దాంట్లో ఉన్నటువంటి మానవ పతన కారణాలని నేను భేదించాలి, వాటిని నిర్జించాలి అనే భావనని ఆయన లంకా నగరంలో ప్రవేశించి యువతలకు వచ్చి అవలేలుగా మనకి చేసి చూపిస్తున్నాడని మనం గ్రహించాలి. ఇది పరమార్థం. యో వీర్య బల సంపన్న న సమస్యాత్ హనుమత భృత్య కార్యం హనుమత సుగ్రీవస్య కృతం మహతు. హనుమంతుడితో సమానమైన తేజోబల సంపన్నుడు ఎవడు? వీర్య బల సంపన్నో సమహ నశ్యాతు, ఎవ్వరూ లేరు. తేజో వీర్య బలాల్లో హనుమంతుడితో సమానులైన వాళ్ళు ఎవరూ లేరు. అది ఆయన భృత్య కార్యం నిర్వహించాడు. ఏమిటా భృత్య కార్యం? సముద్రాన్ని లంఘించటం, ఈ మొదలైన పనుల ద్వారా తన యొక్క నిరుపమానమైనటువంటి పరాక్రమాన్ని లోకానికి విదితం చేశాడు. మహావీరుడైన సుగ్రీవుడికి నిజమైన సేవకుడుగా సుగ్రీవస్య కృతం మహతు భృత్య కార్యం సుగ్రీవస్య. మధ్యలో సుగ్రీవుడి ప్రసక్తి కూడా పట్టుకొస్తున్నాడు శ్రీరామచంద్రుడు. ఈ హనుమంతుడు సుగ్రీవుని భృత్యుడు కాబట్టి ఆ భృత్య కార్యాన్ని సుగ్రీవ రాజుగారి కొరకు ఈయన చేసి చూపించాడు. స్వయం విధాయ స్వబలం సదృశం విక్రమస్య చ యోగి భృత్యో నియుక్త సన్ భర్త్రా కర్మణి దుష్కరే కుర్యాత్ తదనురాగేణ తమాహుగు పురుషోత్తమం. ప్రభువు తనకు ఎంతటి దుష్కరమైన కార్యాన్ని అప్పగించినప్పటికీ దానిని తన బలపరాక్రమాలతో సాధించటమే కాకుండా దానికి భంగం కలగనీయకుండా దానికి అనురూపమైనటువంటి ఇతరమైన కార్యాలు కూడా దాన్ని పరిపుష్టి చేయటం కోసం నెరవేర్చి తిరిగి వచ్చిన వాడు హనుమంతుడు. శ్రీరామచంద్రుడు మొట్టమొదట హనుమంతుడు పరిచయం అయినప్పుడు కూడా ఆయన్ని ప్రశంసించాడు, కానీ ఇంతలా ప్రశంసించలేదు. ఇప్పుడు ఎంత అద్భుతంగా, ఎంత భావగర్భితంగా, ఎంత మహిమాన్వితంగా, ఎంత ప్రేమతో, ఎంత వాత్సల్యంతో, ఎంత కరుణాపూరిత దృష్టితో హనుమంతుణ్ణి ప్రశంసిస్తున్నాడో మనం అర్థం చేసుకోవాలి. మరి అంతలా ప్రశంసించవచ్చునా అండి అంటే వ్యాఖ్యాతలు ఒక అర్థం చెప్పారు. అవునయ్యా, ప్రత్యక్షే గురువః స్తుత్యాః. గురువుల్ని ప్రత్యక్షంగా వారి ఎదుటే గురువుని గురుస్థానంలో ఉన్న వ్యక్తిని వారు ఎదురుకుండానే స్తుతించాలి. స్వామి, మీ దయ వల్లే నాకు నా ఈ అజ్ఞానం పోయింది అని ఇలాగా మాట్లాడుతూ. పరోక్షే మిత్ర బాంధవ, మిత్రులు బంధువులు వాళ్ళు ఎదురుకుండా వాళ్ళని స్తుతించకూడదు, గర్వం తలకెక్కుతుంది. పరోక్షంలో ఎవరో దగ్గర మాట్లాడుతున్నప్పుడు చెప్పాలి. అయ్యా కర్మాంతే దాసభృత్యాస్య, పని అయిపోయిన తర్వాత దాసుల్ని భృత్యుల్ని ప్రశంసించాలి. నా కదాచన పుత్రకా, పుత్రుడైన వాడిని అసలు ఎప్పుడూ ప్రశంసించకూడదు. దీనికి అద్భుతమైనటువంటి ఉదాహరణలు మనకి లోకంలో ఉన్నాయి. ఇప్పుడు హనుమంతుడు భృత్యుడు అనే మాట ఉపయోగించాడు ఇక్కడ శ్రీరామచంద్రుడు. అందుకని ఈ శ్లోకాన్ని ఉదాహరించారు వ్యాఖ్యాతలు. అంటే భృత్యుణ్ణి ఎప్పుడు ప్రశంసించాలి అంటే తనకు అప్పగించబడిన కార్యాన్ని ఆయన చక్కగా పూర్తిగా దాని యొక్క భావం ఎంత ఉందో అంత భావంతో సమాయుక్తమైన దానిగా ఆ కార్యాన్ని నిర్వహించుకుని వస్తే అప్పుడు అతన్ని ప్రశంసించాలట. ఇది మనకి ధర్మశాస్త్రం చెప్పే మాట. భృత్య కార్యం హనుమత సుగ్రీవస్య కృతం మహత్ స్వయం విధాయ స్వబలం సదృశం విక్రమస్య చ యోగి భృత్యో నియుక్త సన్ భర్త్రా కర్మణి దుష్కరే. యజమాని చేత దుష్కరమైన కర్మలో నియోగింపబడి కుర్యాత్ తదనురాగేణ తమాహు పురుషోత్తమం, అటువంటి వాడిని భృత్యులలో ఉత్తముడు అంటారు. కాబట్టి ఇప్పుడు ఈ హనుమంతుణ్ణి మనం ఆ విధంగా ఉత్తముడు అని చెప్పడానికి సాధ్యమవుతుంది. నియుక్తో యః పరం కార్యం న కుర్యాత్ నృపతే ప్రియం భృత్యో యుక్తః సమర్థస్య తమాహుర్ మధ్యమం నరం
ఉత్తముడు ఇందాక చెప్పినవాడు. ఇప్పుడు మధ్యముడి సంగతి చెప్తున్నాడు. ఇతర కార్యాలు చేయగల యోగ్యత సామర్థ్యం ఉన్నా కూడా కేవలం తన ప్రభువు ఏది చెప్పాడో మనకెందుకు, మిగతాదంతా ఏం చెప్పాడో అది చేసుకు వెళ్ళిపోదాం అనుకుని చేసేవాడు మాత్రం మధ్యమ శ్రేణికి చెందినవాడు. నియుక్తో నృపతే కార్యం న కుర్యాత్ యస్సమాహిత. తనకు సామర్థ్యం యోగ్యత ఉన్నాయి, కానీ యజమాని తనకు అప్పగించిన కార్యాన్ని సావధానంగా చేయడు. అటువంటి వాళ్ళని భృత్యో యుక్త సమర్థశ్చ తమాహు పురుషాధమం. ఆయన పురుషోత్తముడు, ఈయన మధ్యముడు, ఈ చివరివాడు పురుషాధముడు అని భృత్యులలో 3 రకాల భృత్యుల్ని ఇక్కడ స్వామివారు ఉదాహరించారు. అంటే దీని అర్థం ఏమిటి అంటే, మనం ఇందులో గ్రహించవలసింది మన యొక్క సాధనా మార్గంలో మనం ఎటువంటి అభ్యంతరాలు ఎదురవుతూ ఉన్నప్పటికీ హనుమంతుణ్ణి యొక్క ప్రవర్తనా విధానం, ఆయన లక్షణాలు, ఆయన ఆలోచన విధానం ఇవి దృష్టిలో పెట్టుకొని మీరు ప్రయత్నిస్తే మీకు ఉత్తమోత్తమైనటువంటి సిద్ధి లభిస్తుంది అని చెప్పటం. ఆ రకంగా మనం గ్రహించవచ్చును. తన్నియోగే నియుక్తేన కృతం కృత్యం హనుమత నచ ఆత్మా లఘుతాం నేత సుగ్రీవశ్చాపి తోషిత. తన యొక్క మహారాజు అయినటువంటి సుగ్రీవుని యొక్క ఆదేశం ప్రకారం ఈ హనుమంతుడు సీతాన్వేషణ కార్యాన్ని శ్రద్ధాసక్తులతో కృత్యం తన్నియోగే నియుక్తేన కృతం కృత్యం, చక్కగా ఆ పనిని ఆయన నిర్వహించాడు. అంతేకాదు తన గౌరవానికి భంగం రాకుండా, ఎవరి గౌరవానికి, సుగ్రీవ గౌరవానికి భంగం రాకుండా రాక్షస సంహారం మొదలైన ఇతర కార్యాలు కూడా నిర్వహించి వానరరాజు అయిన సుగ్రీవుడికి తృష్టిని కలిగించాడు. వానరరాజు అయిన సుగ్రీవుడికి తృష్టిని కలిగించాడంటే తనకు తృష్టి కలిగింది, తాను నాకు ఆనందం కలిగిందని చెప్పాడు ముందే. అహంచ రఘువంశ్చ లక్ష్మణశ్చ మహాబలః వైదేహ్యా దర్శనేనాద్య ధర్మత పరిరక్షిత. ఇప్పుడు నేను లక్ష్మణుడు, మా సీతమ్మ వారు, ఆ తర్వాత వీళ్ళందరం ఏ కారణం నిమిత్తంగా మేము కృతకృత్యులు అయినట్టు భావించవచ్చు. ఈయన సీతమ్మ వారి జాడ తెలుసుకొని వచ్చినందువలన నేను, లక్ష్మణుడు, మా వంశము, అంతేకాదు మనమందరం కూడా ధర్మ మార్గం ద్వారా రక్షింపబడ్డాం. వేరే మార్గంలో రక్షణ పనికిరాదు, కేవలం ధర్మ మార్గపు రక్షణే పనికొస్తుంది. ఈ కార్య సాధన ద్వారా హనుమంతుడు మన అందరి యొక్క ప్రాణాల్ని కాపాడాడు అని కృతజ్ఞతని ఎన్ని విధాలుగా చేసిన మేలు ఎంత చక్కగా, ఎంత హృదయంగమంగా శ్రీరామచంద్రుడు హనుమంతుడిని ప్రశంసిస్తున్నాడో అందులో ఏమాత్రం అహంకారం కానీ, స్వార్థం కానీ, మరి ఎగతాళి లాంటివి ఇలా ఏమీ లేవు. నిష్కల్మషంగా ప్రశంసిస్తున్నాడు. ఇది హనుమంతుడు, ఆయన యొక్క జీవితం ధన్యమైంది, ఆయన మహానుభావుడు అని అనటానికి ఎంతకంటే వేరే నిదర్శనం అక్కర్లేదు. అటువంటి ఆ హనుమంతుడిని మనం గురువుగా నియమించుకున్నాం, పెట్టుకున్నాం, చెప్పుకుంటున్నాం, ఆయన జాడల్లో ప్రయాణిస్తున్నాం కాబట్టి మనకి కూడా అది ఒక అద్భుతమైనటువంటి సంతృప్తిని ఇస్తుంది. సంతృప్తే మానవుణ్ణి ముందుకి నడిపిస్తుంది తప్ప మిగిలిన ఏ అవలక్షణము ముందుకు నడిపించలేదు. ముందుకు నడిపించలేదు సరికదా, పతనానికి కారణం కూడా అవుతాయి. అహంచ రఘువంశ్చ లక్ష్మణశ్చ మహాబలః వైదేహ్యాః దర్శనేన అద్య ధర్మతః పరిరక్షితాః ఇదంతు మమ దీనస్య మనో భూయః ప్రకర్షతి. ఇప్పటిదాకా నా మనస్సు దీనంగా ఉన్నది. ఏమిటి, ఏం జరుగుతుంది, సీతమ్మ వారు ఎక్కడుంది, ఎటువంటి పరిస్థితుల్లో ఉంది అనే ఆమె యొక్క దైన్య స్థితిని తెలుసుకుంటూ నేను దీనాతి దీనమైన వియోగాగ్నిలో దహింపబడుతూ వచ్చాను ఇప్పటిదాకా. ఏది
ఇహ అస్య ప్రియాఖ్యాతు నా కుర్మే సదృశం ప్రియం. ఇప్పుడు ఈ ఈ ఆంజనేయుడు నాకు తగిన నాకు ఉపకారం చేశాడు. ఇహ అస్య ప్రియాఖ్య నాకు ప్రియమైన వార్తను చెప్పిన ఈ హనుమంతుడికి నా కుర్మే సదృశం, నేను ఎటువంటి ప్రత్యుపకారం చేస్తే దానికి సమానమైనటువంటి ప్రత్యుపకారం చేసిన వాడిని అవుతాను. నేను ఏం చేస్తే హనుమంతుని యొక్క రుణం తీర్చుకోగలను? ఎంత గొప్పగా శ్రీరామచంద్రుడు ఆలోచించాడు. స్వామివారు తాను ఏం చేసినా హనుమంతుని యొక్క అంటే ఆత్మజ్ఞానం జీవుడికి కలగటం కంటే మించినటువంటి ఉపకారం ఈ ఈ ఈ సృష్టిలో లేదు, భూమి మీద లేదు, ఎక్కడా లేదు. ఒక సాధకుడికి ఇదే మహా ఉపకారం. అది తనకి అక్కడ హనుమంతుని ద్వారా సిద్ధించిందని స్వామి చెప్తున్నాడంటే మనకు కూడా హనుమంతుని ద్వారా అది లభించిందని అన్వయం చేసుకోకపోతే రామాయణం మనం ఎందుకు చదివినట్టు, ఏం అర్థం చేసుకున్నట్టు? ఇది బాగా మనం తెలుసుకోవాలి. అదే చెప్తున్నాడు. ఏష, మరి ఏం చేయగలరయ్యా మీరు మహారాజులు కదా, అయోధ్య అధిపతి కదా, దశరథ మహారాజు కుమారులు కదా, మీరేమైనా చేయగలరు, ఏదైనా బహుమానం ఇవ్వగలరు అంటే ఏ బహుమానం ఇచ్చినా, ధన ధాన్య రాశులు ఎన్ని ఇచ్చినా హనుమంతుడు చేసిన ఉపకారానికి ఈషన్ మాత్రం కూడా సరితూగవు. మరి ఏమిటి? ఒకే ఒక్క కానుక. ఏమిటి అది అంటే ఒకే ఒక్క కృతజ్ఞతాపూర్వకమైనటువంటి పని. ఏమిటది? ఏష సర్వస్వభూతస్తు పరిష్వంగో హనుమత మయా కాలమిమం ప్రాప్య దత్త తస్య మహాత్మనః. ఇది ఏం చేయగలను? హనుమంతుడికి గాఢాలింగన సౌఖ్యమును మాత్రమే ఇవ్వగలను. ఇదే అతనికి పరమ సుఖానుభవాన్ని కలిగించగలదు. ప్రస్తుతం నేను ఇవ్వగలిగిన నా సర్వస్వం ఇదే. అంటే ఇక్కడ నా దగ్గర ఏమి వస్తువాహనాలు లేవని అది కాదు. అవి ఉన్నా కూడా అవి ఆయన తృణమాత్రంగానే చూడవచ్చు, అది వేరు. కానీ నా యొక్క పరిష్వంగ సౌఖ్యాన్ని ఈ హనుమంతుడికి అద్భుతమైన శ్లోకం. ఆ సాధకులు ఎప్పుడూ కూడా ఈ శ్లోకాన్ని మననం చేసుకుంటే ఏమవుతుంది అంటే అందులో ఉన్నటువంటి ఉన్నతోన్నతమైన అతి పవిత్రమైనటువంటి భావం మనస్సుకి బాగా పట్టేసి ఎన్ని అవగుణాలు బయట నుంచి వచ్చి ఎక్కిరించి మీద పడుతూ ఉన్న వాటిని అటు నుంచి అటే వెనక్కి తిరగొట్టగలిగినటువంటి దృఢమైన మనస్తత్వాన్ని ఏర్పరుస్తుంది ఈ ఒక్క శ్లోకం. అది ఏష సర్వస్వభూతస్తు సర్వస్వభూతమైన సర్వస్వం ఇది. ఇంకెంతకంటే మించి సర్వస్వం. ఎందుకు సర్వస్వం? ఒక్క విషయం గుర్తొస్తుంది. పరమాత్మ సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు. ఆయన లేని ప్రదేశం లేదు. ఆ పరమాత్మ అంటే గుర్తుపెట్టుకోవాల్సింది, మళ్ళీ మనం యుద్ధకాండలో ప్రవేశించాం కాబట్టి వెనకటి కాండల్లో చెప్పుకున్న అర్థమే. పరమాత్మ అంటే కేవల జ్ఞాన స్వరూపమే. జ్ఞానానికి ఎల్లలు, హద్దులు, కాలాలు, ఇలాంటి విపరీతాలు, భేదాలు ఇలాంటివి ఏమీ లేవు. అటువంటివి ఏవీ లేని జ్ఞానమే పరమ జ్ఞానము. అదే నీ స్వరూపము. వాటికి నువ్వు ఎల్లలు పెట్టుకొని పరిమితులు పెట్టుకున్నావో జీవుడు వై కూర్చుంటావు. అటువంటి సర్వవ్యాప్తమైన జ్ఞానానికి ఇప్పుడు ప్రతీక శ్రీరామచంద్రుడు. ఆ జ్ఞానం నిన్ను వచ్చి కౌగిలించుకుంటున్నది. ఏ రూపంలో? శ్రీరామచంద్రుడు హనుమంతుడిని కౌగిలించుకున్న రూపంలో. అది మనకే అని మనం భావించాలి. భావించకపోతే లోపల ఉన్నటువంటి ఈ దుష్ట శక్తులు తొలగిపోవు. అవి తొలగిపోవటానికి ఎలాగో యుద్ధం చేయాలి మనం. ఈ యుద్ధకాండ చాలా గొప్పది. ఇంకా ఈ యుద్ధంలో మనం గెలవకపోతే పునరపి జననం పునరపి మరణం, మళ్ళీ తప్పదు. ఇది అదే చెప్తున్నాడు. ఏష సర్వస్వభూతస్తు పరిష్వంగో హనుమత మయా కాలం
ఇమం ప్రాప్య ఇదియే అతనికి పరమ సుఖాన్ని కలిగింపగలదు. ఈ దత్తస్తస్య మహాత్మనః ఇత్యుక్త్వా ప్రీతి సంహృష్టాంగో రామస్తం రామః తం పరిషస్వజే అని శ్రీరామచంద్రుల వారు ఆ హనుమంతుడిని పరిషస్వజే గాఢాలింగనం చేసుకున్నాడు. ఇంతకు ముందు ఒకసారి అమ్మవారికి ఆ సౌఖ్యం లభించింది. అది నిరంతరం అమ్మవారు అది ఆ స్థితిలోనే ఉంటారు, అది వేరే. ఇప్పుడు ఇక్కడ ఈ హనుమంతుడికి అద్భుతమైనటువంటి బహుమానం లభించింది. హనుమంతం మహాత్మానం కృతకార్యం ఉపాగతం పరిషస్వజే. ఆయన ఆ గాఢాలింగనం చేసుకున్నాడు, తన హృదయానికి హత్తుకున్నాడు. ధ్యాత్వా ఒక క్షణకాలం ధ్యానం. ఆ ధ్యానం అంటే ఏమిటి? ఆ ధ్యాన సమయంలో ఏదీ లేదు, ఉట్టి జ్ఞానమే ఉంది, ఇంకేమీ లేదు. అది మోక్షం అంటే, ఇంకా ఏది కాదు. ఆ ధ్యాత్వా అనే మాటలోనే మోక్షం యొక్క స్వరూపాన్ని మనకి రుచి చూపిస్తున్నాడు మహాకవి వాల్మీకి. ధ్యాత్వా ఎవరు? ఆయనే శ్రీరామచంద్రుడే. ధ్యాత్వా ఆలోచించి పునరువాచ అక్కడికి మళ్ళీ అదేపై ఈ పునరువాచ ఇదం వచనం రఘునందన మళ్ళీ అంటున్నాడు. ఏమంటున్నాడు? హరీణాం ఈశ్వరస్యైవ సుగ్రీవస్య ఉపశృణ్వత. ఆయన సుగ్రీవుడితో కూడా ఈ మాటల్ని హనుమంతుడికి సుగ్రీవుడికి ఇద్దరికి అక్కడ ఉన్న అందరికీ కలిపే చెప్తున్నాడు. సర్వదా సుకృతం తావతు సీతాయా పరిమార్గణం. అమ్మవారు ఎక్కడ ఉన్నదో వెతికి ఆమె జాడని తెలుసుకుని రావటం అన్నది సర్వదా సుకృతం. ఏ రకంగా ఆలోచించినా అది సుకృతము, గొప్ప మహత్పూర్వకమైన పని. సాగరంతు సమాసాద్య పునర్నష్టం మనోమమ. మరి దానికి ఏం చెప్తున్నాం మేము అంటే, అపారమైన సముద్రాన్ని దాటడం ఎలాగా అని నా మనస్సు పునర్నష్టం నా మనస్సు ఇప్పుడు కలవరపడుతున్నది. అది కథన్నామ సముద్రస్య దుష్పారస్య మహాంబస హరయో దక్షిణం పారం గమిష్యంతి సమాహితా. ధ్యాత్వా అనే మాట ఒక్క క్షణమే అద్భుతమైన మాట. ఇంకా ఇప్పుడు మళ్ళీ కథలోకి వచ్చేసాడు. ఇది దుష్పారం, అవతల ఒడ్డు ఎక్కడుందో తెలియదు, గొప్ప లోతైనటువంటి సముద్రం. దీనిని ఈ వానరులు కథం గమిష్యంతి పారం, ఈ సముద్రం యొక్క అవతల ఒడ్డుని వాళ్ళు ఏ విధంగా చేరుకుంటారు? ఈ సముద్ర లంఘనం విషయంలో నాకున్నటువంటి ఆలోచన, విచారం, దుఃఖము ఇదే. ఈ సందేహాన్నే యద్యప్యేష వృత్తాంతః వైదేహ్య గదితో మమ సముద్ర పారగమనే హరీణాం కిమివోత్తరం. అదే అడుగుతున్నాడు ఆయన. ఈ సీతాదేవియు నీకడ ఇదే విషయాన్ని చెప్పింది కదా, అనుమానాన్ని. అది చాలాసార్లు అడిగింది. హనుమ ఆ వానరులు హర్వృక్ష వానర భల్లూక సైన్యాలు అసలు చివరికి రామచంద్రుడు లక్ష్మణస్వామి కూడా ఎలా ఈ సముద్రాన్ని దాటి వస్తారయ్యా, ఎలా రాగలరయ్యా? నువ్వే ఏదో ఒకటి ఆలోచించి వాళ్ళు ఈ సముద్రాన్ని దాటి వచ్చే విధానాన్ని చెప్పాలి. అంటే అర్థం ఏమిటి? మనకు కూడా సరే కథలో వాళ్ళకి వానరులు ఎలా దాటుతారా అనేది వాళ్ళకున్న సమస్య. మనకేమిటి సమస్య? ఈ సముద్రాన్ని ఎలా దాటాలయ్యా, ఎవరు చెప్పాలని మనకి చెప్తున్నది అమ్మవారు. హనుమంతుడే దీనికి జవాబు చెప్పాలి, బాధ్యత ఆయనే వేసుకోవాలి. భుజాల మీద వేసుకొని దానికి తగిన ఉపాయం చెప్పాలి అని ఇంతకు ముందే అమ్మవారు హనుమంతుడితోటే అన్నది. ఆ మాట ఆయన చెప్పాడు కూడా శ్రీరాముడితో. ఇప్పుడు అదే మాటని శ్రీరాముడు అంటున్నాడు. యద్యప్యేషతు వృత్తాంతో వైదేహ్య
గదితో మమ సముద్ర పారగమనే హరిణాం కిమివోత్తరం. ఈ సందర్భంలో నీ ఆలోచన ఏమిటి? ఇత్యుక్త్వా శోక సంభ్రాంతో రామః శత్రునిబర్హణః హనుమంతం మహాబాహుః తతో ధ్యానం ఉపాగమతు. ఈ ధ్యానం వేరు. ఇది సముద్రాన్ని ఎలాగా దాటించాలి ఈ సైన్యంతో అని ఈ మాటలు, ఈ ప్రశ్నలు ఎవరిని అడిగాడు? హనుమంతుడితో ఈ మాటలు చెప్పి ఎలాగ దీనికి మార్గం, ముందు సముద్రాన్ని దాటే ఉపాయం మనం ఆలోచించాలి, తర్వాత లంకకి పెడతాం, ఆ రావణాసురుని జయించడం, యుద్ధంలో ఏ పద్ధతులు ఆలోచించాలి, ఏ పద్ధతులు అనుసరించాలి, ఇవన్నీ తర్వాత చూద్దాం. అసలు ముందు సముద్రాన్ని దాటడం ఎలాగా, హనుమంతుడే దీనికి మార్గదర్శనం చెయ్యాలి, లేదా సుగ్రీవుడు చేసినా చేయవచ్చును అని శ్రీరాముడు హనుమంతుడితో ఆ మాటలని హనుమంతుడి చేత తనకి చేయబడిన సహాయాన్ని కృతజ్ఞతగా పూర్వకంగా చాలా మాటలు చెప్పి చివరికి ఎవరికీ లభించినటువంటి తన యొక్క ఈ గాఢ ఆలింగనమే ఎలాంటిది అంటే, కృష్ణావతారంలో తన యొక్క విశ్వరూపాన్ని యశోదకి కానీ, ఆ ధృతరాష్ట్రుడి కొలువులో కానీ, లేదా యుద్ధ మధ్యంలో కానీ ఆయన తన విశ్వరూపాన్ని ప్రదర్శించటమే ఇక్కడ శ్రీరాముడుగా తన యొక్క గాఢ ఆలింగన సౌఖ్యాన్ని ఎవరైతే ఆలింగితులు ఉంటారో వాళ్ళకి ప్రదానం చేయటం. ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది, మనకి మన మనస్సులో 99.9% ఈ అవరోధక గుణాలు ఆక్రమించి ఉన్నాయి కాబట్టి దాని విలువ మనకు తెలియదు. అది ఎవరికి తెలుస్తుంది? వాటి ప్రభావం లేని మహానుభావులకు తెలుస్తుంది. అటువంటి మహానుభావుడు హనుమంతుడు. ఆయన స్వామి వారి యొక్క అనుగ్రహానికి పాత్రుడై ఆ ఆలింగనాన్ని పొందాడు. ఆయన జీవితం ధన్యమైంది. ఇలా అనుకుంటూ 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 ఉంటే ఎప్పటికైనా మనకు ఆ స్థితి ప్రాప్తిస్తుందో లేదో, మన సుకృతం ఎంతుందో, మన ప్రారంభం ఎంతుందో ఇవన్నీ మనం లెక్క వేసుకుని అయినా సరే ప్రయత్నాన్ని విడిచిపెట్టకుండా మనం ముందుకు వెళ్ళటమే తప్ప వేరొక మార్గం లేదు. ఎక్కడ దిగాలు పడి ప్రయత్నాన్ని విడిచిపెట్టి అర్జునుడు లాగా సతికిలబడి కూర్చోకూడదు. అదే చెప్తున్నారు అని చెప్పాడు. తతో ధ్యానం ఉపాగమతు తం తు శోక పరిద్యూనం రామం దశరథాత్మజం ఉవాచ వచనం శ్రీమాన్ సుగ్రీవ శోకనాశనం. అప్పుడు ఎప్పుడైతే మళ్ళీ శ్రీరామచంద్రుడు కొంచెం దీర్ఘాలోచనలో పడి విషాదగ్రస్త వదనుడైనాడో అప్పుడు సుగ్రీవుడు అంతే, అది ఆయన చేయవలసిన పనే అది, అంతే తప్ప తనువు కూడా అలాగే అని అనుకుంటూ కూర్చుంటే అది కార్యసాధకుడు లక్షణం కాదు. వెంటనే స్నేహ బంధం అంటే అది, స్నేహం యొక్క మహిమ అంటే అది. స్నేహం శ్రీరామచంద్రుడు అంతటి వాడు వచ్చి తనతో స్నేహం చేసుకున్నాడన్నటువంటి ఆ ఆలోచన వల్ల సుగ్రీవుడికి ఎంత ఉదాత్తమైన, ఎంత ఉన్నతమైన, ఎంత గొప్ప ఆలోచన వచ్చిందో తెలుస్తోంది. కింత్వం సంతప్యసే వీర, లేకపోతే శ్రీరామచంద్రుడికి సలహా చెప్పగలిగినంత స్థాయి సుగ్రీవుడిలో ఉందా? ఉంది, వచ్చింది. దేనివల్ల? ఆయన వల్లే. ఇది నిరంతర రామధ్యానం వలన భక్తుడు సాధించగలిగినటువంటి ప్రయోజనం. ఇది రామాయణ అధ్యయనంలో మనం తెలుసుకున్నటువంటి అనర్ఘమైన మణిరత్నం లాంటి ఆలోచన. కింత్వం సంతప్స్యసే వీర యథా అన్య ప్రాకృతస్తథా. ఇతరులాగా ఎందుకండి స్వామివారు తమరు ఈ విధంగా విషాదమగ్నులవుతారు? మైవం భూస్త్యజ మైవం భూహు త్యజ సంతాపం కృతజ్ఞ ఇవ సౌహృదం. నువ్వు ఆ సంతాపాన్ని వద్దు, సంతాపాన్ని విడిచిపెట్టు. సంతాపస్యచ తే స్థానం నహి పశ్యామి రాఘవ. ఇప్పుడు దుఃఖం పొందాల్సినటువంటి అవసరం లేదు శ్రీరామచంద్ర. ప్రనృత్తా ఉపలబ్ధాయ
ప్రవృత్త ఉపలబ్ధాయ. అమ్మవారి యొక్క ఆ స్థితి, ఆవిడ ఎక్కడ ఉన్నారో ఆ విషయం మనకు తెలిసింది కదా. ఇంకా తెలిసిన తర్వాత ఇంకా విచారం ఎందుకయ్యా? ఏం పర్వాలేదు. నీ విచారం వల్ల సముద్ర లంఘనాన్ని గురించే కదా. నిలయే జ్ఞాతే నిలయే రిపో, శత్రువు యొక్క స్థానము తెలిసింది, అమ్మవారి జాడ తెలిసింది కదా. మతిమాన్ శాస్త్రవిత్ ప్రాజ్ఞ పండితాసి రాఘవ. హే రాఘవ, శ్రీరామచంద్ర, నీ అంతటి మతిమంతుడున్నాడా? శాస్త్రవేత్త ఉన్నాడా? ప్రాజ్ఞుడున్నాడా? పండితుడున్నాడా? త్యజ ఇమాం ప్రాకృతాం బుద్ధిం కృతాత్మేవ అర్ధదూషణి. ఇటువంటి ప్రాకృతమైన అంటే ఏమాత్రం సంస్కృతం కానటువంటి బుద్ధిని విడిచిపెట్టాయి నువ్వు. సముద్రం లంఘయిత్వాతు మహా నక్ర సమాకులం ఉన్నాయి. సముద్రంలో మహానక్రాలు, తిమింగిలాలు ఇవన్నీ ఉన్నాయి. అటువంటి లంక, ఆ సముద్రాన్ని లంఘయిత్వాతు లంకాం ఆరోహయిష్యామ. అది ధైర్యవచనం అంటే. ఆ సముద్రంలో ఎన్నైనా మొసళ్ళు ఇలాంటి క్రూర జంతువులు ఉండనియండి కాక, లంకాం, ఆ సముద్రం లంఘయిత్వా లంకాం ఆరోహిష్యామ, లంకా నగరం నెత్తిని కూర్చుంటాం వెళ్ళి. హనిష్యామశ్చతే రూపం. ఇది నా సైన్యం తరఫున నీకు నేను ఇచ్చేటటువంటి హామీ. ఇది స్వామి నేనిచ్చే హామీ నీకు. ఈ సముద్రం ఎంత లెక్క జమ, సముద్రాన్ని దాటేస్తాం, వెళ్ళి లంకలో పడతాం, నీ యొక్క శత్రువుని సమూలంగా చంపివేస్తాం. నిరుత్సాహస్య దీనస్య శోక పర్యాకులాత్మన సర్వార్థా వ్యవసీదంతి. ఉత్సాహంగా ఉండు స్వామి. ఎందుకు నిరుత్సాహం? నిరుత్సాహంగా ఉంటే ఏమవుతుంది తెలుసా? ఆ దీనత్వంలో, శోక పర్యాకులత్వంలో సర్వార్థా వ్యవసీదంతి. జరిగే మంచి కూడా జరగకుండా పోతుంది. ఎందుకని? నువ్వు ఇందులోనే పడి కూర్చుంటే నీ బుద్ధి ఆలోచనకు రాదు, ఆలోచనను నువ్వు అమలు జరపలేవు. ఉత్సాహంగా ఉండు, మంచి ఆలోచనలు వస్తాయి, చక్కగా అమలు జరుపుతావు. ఇమే శూరాః సమర్థాశ్చ సర్వేనో హరియూథపాః త్వత్ప్రియార్థం కృతోత్సాహాః ప్రవేష్టుమపి పావకం. మా ఆ కవి సైన్యం ఎంతటి గొప్పదో తెలుసా? నీ మాట విని అగ్నిలో దూకమన్నా దూకుతారు వాళ్ళు. అంత ఉత్సాహంతో కేరింతలు కొడుతున్నారు. ఎప్పుడెప్పుడు సముద్రం దాటుదాం, ఎప్పుడెప్పుడు లంకలోకి వెళదాం, ఎప్పుడెప్పుడు రాక్షస సైన్యాన్ని భస్మీపటలం చేద్దాం. ఇదే వాళ్ళ ఆలోచన. ఏషాం హర్షేణ జానామి తర్కశ్చ అస్మిన్ దృఢో మమ. నాకు ఈ విషయంలో నా ఆలోచన స్థిరంగానే ఉంది. వాళ్ళ యొక్క సంతోషం నాకు అర్థమవుతోంది. విక్రమేణ సమానేష్యే సీతాం హత్వా యథా రిపుం. ఆ శత్రువుని సంహరించి పరాక్రమంతో అమ్మవారిని తీసుకుని వస్తా. రావణం పాపకర్మాణం తదాత్వం కర్తుమర్హసి. ఇటువంటి ఈ కార్యక్రమం ఏ విధంగా జరుగుతుందో నువ్వు అలా ఆలోచించు, అంతేగాని విషాదంతో కూర్చోవద్దు స్వామి. సేతురత్ర యథా బధ్యేతు యథా పశ్యేమ తాం పురీం. అది సేతు అనే మాట. ఆ ఉత్సాహంలో ఒక్కొక్క మాట ఆలోచించి చెప్పుకుంటూ వెడుతున్నాడు కాబట్టి సుగ్రీవుడికి అప్రయత్నంగా ఇంతవరకు ఎవరికి ఆలోచన కలగలేదు. హనుమంతుడు కూడా చెప్పలేదు, సుగ్రీవుడు చెప్పాడు. ఏమంటున్నాడు? సేతు మాత్ర బధ్యేతు. సేతువు కడదాం, వంతెన కడదాం. యథా పశ్యేమ తాంపురీం తస్య రాక్షస రాజస్య తథాత్వం కురు రాఘవ. సేతువు నిర్మిద్దాం. ఎలాగో చెప్పు. దృష్ట్వా తాంపురి తాంతుపురీం లంకాం త్రికూట శిఖరే స్థితం. లంక ఎక్కడుందనుకున్నావు? త్రికూట పర్వతం నెత్తి మీద కూర్చునుంది. త్రికూటాలేవి? అవే సత్వరజస్తమో గుణాలు, వాటి మీద ఉంది. ఎంత భావన, ఎంత ఆలోచన చేసుకుంటే అంత. ఆ త్రికూటాలని జయిస్తే, ఆ త్రికూటాలను ఊపి అవతల పారేస్తే మనం మోక్షం పొందినట్లే. హతంచ రావణం యుద్ధే దర్శనాత్ ఉపధారయ అబద్ధ్వా సాగరే సేతుం ఘోరేతు వరుణాలయే లంకా నమర్దితుం శక్య సేంద్రైరపి సురైరపి. దేవతలు, ఇంద్రుడితో కూడిన దేవతలంతా వచ్చినా సరే
సేతువు కట్టకుండా లంకలోకి వెళ్ళటం సాధ్యం కాదు, లంకని ఓడించటం సాధ్యం కాదు. కావలసింది సేతువు. ఈ సేతువు ఇక్కడ దేనికి గుర్తు అంటే, హనుమంతుడు ఏ విధంగా ఆకాశ మార్గంలో ఈ యువతల మహేంద్ర పర్వతం మీద నుంచి అవతల త్రికూట పర్వతం మీదకి వెళ్ళాడు, అదే విధంగా ఆ సముద్రాన్ని అంటకుండా సముద్రం మీద నిర్మింపబడినటువంటి సేతువు మీదుగా దాటి ఈ వానర సైన్యం వెడుతుందో, అదే విధంగా నువ్వు ప్రస్తుతం ఉన్న స్థితి నుంచి నిన్ను కిందకి సముద్రంలో ముంచేసే లక్షణాలని పోగొట్టుకొని నువ్వు కూడా అటువంటి మార్గంలోనే ఆ లంకా నగరాన్ని జయించు. లంకా నగర స్వరూపం, లంకలోకి మనం వెళ్ళటం అంటే అర్థం ఏమిటి? లంకా స్వరూపం మనం తెలుసుకోవటం. తెలుసుకున్న తర్వాత చేయవలసిన పని ఏమిటి? ఆ గుణాల్ని నిర్జించుకోవటం. అది సేతుర్బద్ధ సముద్రే చ యావల్లంకా సమీపత సర్వం తీర్ణంచ వై సైన్యం జితమిత్యుపధారయ. సేతువు బంధించాము, సేతువు కట్టాము అంటే లంకని జయించినట్లే అర్థం చేసుకో. ఇమేహి సమరే శూరాహ హరయ కామరూపిణ. వీళ్ళంతా సమరశూరులు, కామరూపులు. ఏ ఆకారం ధరించడం అంటే తమ మనస్సుల్లో వచ్చినటువంటి భావాల్ని కార్యరూపంలో పెట్టగలిగిన సమర్థులు. అది కామరూపత్వం. అంతేగాని వేషాలు మార్చడం అది కూడా ఉంటే ఉండొచ్చును. శక్తాహ లంకాం సమానేతం సముత్పాట్య సరాక్షసం. రాక్షసులందరినీ సముత్పాట్య సంహరించి ఆ లంకని ఓడించి అమ్మవారిని తీసుకురాగలిగిన సమర్థులు వీళ్ళు. అలా అనకపోతే వాళ్ళల్లో ఉత్సాహం పెరగదు. తదలం విక్లవా బుద్ధి రాజన్. అలం ఇంక వద్దు. ఆ విక్లవాత్మకమైన బుద్ధి, విచారాత్మకమైన ఊహ వద్దు. అది సర్వార్ధనాశిని. పురుషస్య హి లోకేస్మిన్ శోక శౌర్యాపకర్షణ. లోకంలో పురుషునిలో ఉన్న శౌర్యాన్ని అపకర్షించేవి. ఈ అపకర్షణం అనే మాట మనకి అద్భుతమైన మాట. నీలో ఉన్నటువంటి సాధనని అపకర్షణం చేసే లక్షణాలని తెలుసుకో. ముందు నాలో ఈ దుర్లక్షణాలు ఉన్నాయని తెలుసుకుంటే చాలు. అవి దుర్లక్షణాలను తెలుసుకుంటే చాలు. అంతే తప్ప ఇవే గొప్పవి, నేను వీటినే ఆచరిస్తాను, నేను మహాపండితుడిని, నేను అన్ని కార్యక్రమాలు చేస్తాను అంటే అది నీ పతనానికే దారి అవుతుంది తప్ప వేరొకటి కాదు. యుక్తం ఎత్తు కార్యం మనుష్యేణ శౌండీర్యమవలంబత అస్మిన్ కాలే మహాప్రాజ్ఞ సత్వమాతిష్ఠత్. ఇటువంటి విపత్కర సమయాల్లో ఎటువంటి వృత్త శౌండీర్యాన్ని చూపించాలో అటువంటి ప్రధానమైన ఆలోచనలను ఇప్పుడు నువ్వు మాకు చెప్పు, మాకు నాయకత్వం వహించి మమ్మల్ని. సుగ్రీవుడు కూడా తన యొక్క తన వానర సైన్యంలో హనుమంతుడు కూడా ఉంటాడు అనుకోండి. వాళ్ళ యొక్క శక్తియుక్తుల్ని చెబుతూ మమ్మల్ని నడిపించు స్వామి అని ఆ నడిపించేటటువంటి ఆ అర్హతని స్వామివారి చేతుల్లోనే పెడుతున్నాడు సుగ్రీవుడు. ఆయన సామాన్యుడు కాదు. ప్రభు భక్తి పరాయణుల్లో, స్వామి భక్తి పరాయణుల్లో, శ్రీరామ భక్తుల్లో అగ్రేసరుడు సుగ్రీవుడు. శూరాణం హి మనుష్యాణం త్వద్విధానాం మహాత్మనాం వినష్టేవా ప్రణష్టేవా శోక సర్వార్థనాశన. నీలాంటి మహా అనుభావులకి ఈ శోకం పనికిరాదయ్యా. సర్వానర్థ వినాశన. అన్ని అనర్థాల్ని అది శోక సర్వార్థనాశన, అన్ని అర్థాల్ని నాశనం చేస్తుంది. సర్వానర్థ కారక. త్వంతు బుద్ధిమతాం శ్రేష్ఠ. ఏమి అద్భుతంగా పూర్వపుణ్య వశాత్తు సుగ్రీవ మహారాజు శ్రీరామచంద్రుడిని ఏమని ప్రస్తుతిస్తున్నాడు. ఈ స్థుతి ప్రభుస్థుతి, దైవస్థుతి. అది రమ్మంటే నేర్చుకుంటే కృతకంగా వచ్చేది కాదు. దానంతటది స్వయం అది ప్రబుద్ధమై రావాలి లోపల నుంచి. అదే చెప్తున్నాడు. లేకపోతే ఈ మాట ఎలా అనగలడు సుగ్రీవుడు? ఇందాకేమన్నాడు? అది చెప్పాడుగా. శూరాణం హి మనుష్యాణం
నీవు శూరుడివి. ఇక్కడేమంటున్నాడు, త్వంతు బుద్ధిమతాం శ్రేష్ఠ సర్వశాస్త్రార్థ కోవిద. నువ్వు బుద్ధిమంతుల్లో శ్రేష్ఠుడివయ్యా. ప్రస్తుతం నీ మనస్సు మాత్రం అమ్మవారి మీద మరీ ఎక్కువ ప్రేమానురాగాలను చూపిస్తోందిలే, ఇంకా వాటిని కట్టిపెట్టు. మనకు అన్ని దారులన్నీ చక్కగా మనకి తెరుచుకొని కనిపిస్తున్నాయి కదా అంటున్నాడు. కొంచెం హెచ్చరిక కూడా ఉంది. సుగ్రీవుడు ఎటువంటి స్నేహితుడు, అవసరం వస్తే కాదు నేను చెప్పినట్టు విను అని చెప్పి శ్రీరామచంద్రుణ్ణి కూడా తన దారిలోకి తీసుకురాగలిగిన ఆ చనువు ఉన్నటువంటి స్నేహితుడు సుగ్రీవుడు. హనుమంతుడు అలా కాదు. ఆయన భక్తే భక్తి. రామపాదాల మీద లగ్నమైన ఆయన భక్తి. సుగ్రీవుడికి హనుమంతుడికి ఉన్న భేదం అది. సుగ్రీవుడిలో ఆ మహారాజు లక్షణాన్ని ఆయన గుర్తించి అందుకనే సుగ్రీవుడికి సహాయం చేసి అతడికి వానర రాజ్యాభిషేకం అనర్చి ఆయన ద్వారా సీతమ్మ వారిని వెతికించాలన్న ఆనాడే బుద్ధిమతాం వరిష్ఠ శ్రీరామచంద్ర. మరి ఆయన అదే విషయాన్ని కనిపెట్టాడు కూడా సుగ్రీవుడు తెలుసుకున్నాడు. అంటే ఆవులిస్తే ప్రేగులు లెక్క పెట్టడం అనే ఒక నానుడు ఉంది లోకంలో. సుగ్రీవుడు హనుమంతుడు అలాంటి మహామేధావుల కోవకి చెందిన వాళ్ళు. అదే చెప్తున్నాడు, నహి త్వంతు బుద్ధిమతాం శ్రేష్ఠ సర్వశాస్త్రార్థ కోవిద మద్విధై సచివై సార్ధం హరించేతుమిహర్హసి. మరి నువ్వు బుద్ధిమంతుడివి, మొత్తం ఆ చక్రం అంతా నీ చేతుల్లో, నువ్వు చక్రధారివి, మొత్తం చక్రం అంతా నీ చేతుల్లో పెట్టాం, మేమంతా నీకు స్వాధీనం. మాలాంటి శౌర్య పరాక్రమాలు కలిగిన వాళ్ళు నీకు అందుబాటులో ఉన్నారు. చెయ్యి, యుద్ధం చెయ్యి, నువ్వు ఎలా ఉపయోగించుకుంటావో అలా ఉపయోగించుకో. కర్తృత్వం నీది. మరి ఆ కార్య విధానాల్ని అనుసరించ ఆ విధంగా పని చేయటం మా వంతు. నహి పశ్యామ్యహం కంచిత్ త్రిషు లోకేషు రాఘవ గృహీత ధనుషో యస్తే తిష్టేదభిముఖోరణే. నాకు ఇంకొక విషయం కూడా తెలుసును రాఘవ, శ్రీరామ. నువ్వు గనక నీ కోదండాన్ని చేత్తో పట్టుకుని దాంట్లో బాణం సంధించి యుద్ధరంగంలో నిలబడితే ఎవరు నిన్ను జయించగలరయ్యా? ఎందుకయ్యా ఈ విషాదం? ఈ విషాదంలో నుంచి నువ్వు తొందరగా, ఈ సుగ్రీవుని మాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయి, ఆ హనుమంతుడి మాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయి. ఇది రామాయణం అంటే. ఇప్పుడు ఈనాటి విద్యార్థులు కూడా ఇలాంటి ఆలోచన శక్తిని గనక ఈ రామాయణ కథ చదివి వాళ్ళు ఏమాత్రం అవగాహన చేసుకున్నా, ఆ విధంగా గురువులు శిష్యులకి, విద్యార్థులకి ఇటువంటి వివేచనాత్మకమైన పాత్రల మనస్తత్వాన్ని విశ్లేషించి చెప్పేటటువంటి మాటలు చెప్పినట్లయితే విద్యార్థుల్లో బాల్యం నుంచే అటువంటి శక్తి ఉద్బుద్ధం అవుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. నహి పశ్యామ్యహం కంచిత్ త్రిషు లోకేషు రాఘవ గృహీత ధనుషో. నువ్వు గనక యుద్ధంలో ఆ ధనుస్సు పట్టుకుని నుంచున్నట్లయితే తిష్టేదభిముఖోరణే. యుద్ధంలో ఎవరయ్యా నీకు ఎదురు నిలిచేది? వానరేషు సమాసక్తం నతే కార్యం విభస్యతే. నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే, వానరులందరూ నీకు అండగా ఉండగా నీ కార్యం భంగం కాదు. వానరేషు సమాసక్తం నతే కార్యం విపశ్యతే. మేము ఉన్నాం కదా, నీ పని ఎందుకు విఫలం అవుతుంది? సముద్రాన్ని దాటలేమా అమ్మవారు చెప్పిందని నువ్వేదో బాధపడుతున్నావే. అవును, అమ్మవారు 4-5 సార్లు అడిగింది ఈ హనుమంతుడిని. ఆమె అబల, మరి పైగా వియోగ దుఃఖంతో ఉన్నది, అలా అనుండొచ్చు. నువ్వు అలా ఆలోచిస్తే ఎలాగయ్యా? సముద్రాన్ని దాటి అసలు మేము అండగా ఉండగా నీ కార్యం విఫలం అవటం అనే ప్రశ్నే లేదు. ఇది మనోధైర్యాన్ని, ఆత్మధైర్యాన్ని ఇచ్చే మాటలంటే. అలాంటి మాటలు అవి ఇవి ఎలా వస్తాయి అంటే, కేవలం మన మానవుడి యొక్క అభ్యున్నతిని పట్టుకొని పోనీయకుండా, పైకి పోనీయకుండా కిందకి లాగి పడేసేటటువంటి ఆ త్రిగుణాలు, అరిషడ్ వర్గాలని ఎంత తొక్కి పడేస్తే ఇలాంటి ఆలోచనలు అంత బాగా పైకి వస్తాయి. లేకపోతే మనలాంటి సామాన్యులం
రామాయణం లాంటి మహాకావ్యాన్ని చేతబట్టుకొని చదువుకుంటూ ఇలాంటి ఆలోచనలు చెప్పుకుంటున్నాము అంటే ఇంతకంటే పూర్వజన్మ కృత సుకృతం ఏది ఉంటుంది? ఇంతకంటే అదృష్టమే ఉంటుంది? భవతు. మనం చేసేది చెప్పుకునేది చాలా తక్కువే, మనకు వచ్చే ఆలోచనలు తక్కువే, కానీ అవి చాలు. తక్కువ నోము నోచి ఎక్కువ ఫలితం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? మనకు వచ్చిన ఆలోచనలు ప్రస్తుతం ఈ ఉపాధికి ఇది ఇంతే. ఈ ఉపాధి కంటే మంచి ఉపాధి గనక మనం పొందితే, అసలు ఉపాధులు వద్దనుకుంటున్నాం కదా, అసలు అక్కడికే కారణం పెట్టుకుందాం. సరే, తదలం వానరేషు సమాసక్తం నతే కార్యం విపశ్యతే అచిరాద్రక్షసే సీతాం తీర్త్వా సాగరం అక్షయం. ఈ సాగర అక్షయమైన సాగరాన్ని ఏం తప్పు పట్టకు, అది అక్షరము, అది మహాంబసి, గాఢమైంది, లోతైంది. దాన్ని దాటి వెళ్ళే ఉపాయం మనం చూసుకోవాలి. త్వరలోనే మనకి విజయం లభిస్తుంది. తదలం శోకమాలంబ్య. అసలు ఇది ఎటువంటి అద్భుతమైన సన్నివేశం, ఘట్టం ఏమిటి? ఘట్టం రాముడు శోకమగ్నుడు అవటం, సుగ్రీవుడు ఆయన్ని ఓదార్చటం. ఇది ఎంత అసలు తలుచుకుంటేనే ఇందులో ఒక విధమైన ఉత్కంఠ. ఇలా జరుగుతుందా? ఆయన అంటే రాముడు తాను మానవుడుగా నటించి చూపిస్తున్నాడు మనకే ఇటువంటి కష్టాలు వస్తాయి, వచ్చినప్పుడు మనం ఈ విధంగా భావించుకోవాలి అని మనకి సూచన. తదలం శోకమాలంబ్య క్రోధమాలంబ ఆలంబ్య భూపతే. క్రోధమాలంబ, శోకాన్ని ఆలంబించకు, క్రోధాన్ని పట్టుకో, కోపం తెచ్చుకో. ఆయన చెప్పాడుగా, మొట్టమొదటే ఆయన కోపం తెచ్చుకుంటాడు రాముడు, శ్రీరామచంద్రుడు. ఎందుకని? కోపానికి చోటే కాదు అది. నిశ్చేష్టా క్షత్రియా మందాహ సర్వే చండస్య బిభ్యతి. కోపం ఉన్న వాడిని చూసి అందరూ అదిరిపోయి ఆమడ దూరం పరిగెత్తి వెళ్ళిపోతారయ్యో. అది కాబట్టి నువ్వు కోపం తెచ్చుకో, ఇప్పుడు శోకం విడిచిపెట్టు. లంఘనార్థం చ ఘోరస్య సముద్రస్య నదీపతేకే. ఆ సముద్రుడు ఎవరో తెలుసా? నదీపతి, నదులన్నింటికి ఆయన అధిపతి. నదీనాం సాగరో గతి. అటువంటి ఆ సాగరుణ్ణి లంఘించి సాగరుణ్ణి దాటి వెళ్ళటానికి నువ్వు సహా అస్మాభిః ఇహోపేత సూక్ష్మ బుద్ధిర్విచారయ. నువ్వు చాలా సూక్ష్మమైన బుద్ధితో ఆలోచించు. సర్వం తీర్ణంచ మే సైన్యం జితమిత్యుపధారయ. సర్వ సైన్యం అని యువతల నుంచి అవతలకు వెళ్ళాలి. అప్పుడు ఆ లంక జితం, జయింపబడిందని తెలుసుకో. ఇమేహి హరయ శూరాః సమరే కామరూపిణ తాన్ అరీన్ విధమశ్యంతి శిలాపాదపవృష్టిభిః. రాళ్ళు, రప్పలు, చెట్లు, చేమలు ఇవేమో వీళ్ళకి ఆయుధాలు. వీరికి వీళ్ళే ఆయుధాలు ఏమో తయారు చేసి ఆయుధాగారం నుంచి పట్టుకొచ్చి ఇవ్వకర్లా. ఆ రాక్షసులైతే చచ్చేటి వాళ్ళ ఆయుధాలు తయారు చేసుకుంటారు, వీళ్ళకి అక్కర్లేదు, అన్నీ సహజంగా లభించేవే. కథంచిత్ సంతరిష్యామ. ఎలా ఇందాక చెప్పా కదా నేను, సేతుర్బద్ధ సముద్రే, సేతుబంధనం చేద్దాం అని. కథంచిత్ సంతరిష్యామ తే వయం వరుణాలయం హతమిచ్చేవ తం మన్యే యుద్ధే సమితి నందన. ఆ రణోత్సాహం కలిగిన ఓ ప్రభు, కిముక్త్వా బహుధా చాపి సర్వదా విజయీ భవ. నేను ఎంతసేపు చెప్పినా ఇలాగే చెబుతా, నీకు కొంచెం విసుగు కూడా రావచ్చు. సర్వదా విజయీ భవాన్. నువ్వు ఎప్పుడూ విజయవే. శ్రీరాముని చరిత్రలో అపజయం అన్నది లేదు. సాధకులైన మన చరిత్రలో కూడా అపజయం అన్నది లేదు. ఒకవేళ సీతా వియోగం వచ్చినా తాత్కాలికమే, అపజయాలు వచ్చినా తాత్కాలికమే, దుఃఖం వచ్చినా తాత్కాలికమే. ఇదే మనం గ్రహించవలసినటువంటి ఆధ్యాత్మికమైన బోధ. నిమిత్తాని చ పశ్యామి మనోమే సంప్రహృష్యతి. నాకు ఇలాంటి శకునాలే కనిపిస్తున్నాయి, మనకి విజయం తథ్యం, నాకు సంతోషం కలుగుతున్నది అని సుగ్రీవుడు ఒక అద్భుతమైనటువంటి ఎంతో శక్తిని నింపేటటువంటి మాటల్ని శ్రీరామచంద్రుడికితో విన్నవించాడు. తర్వాత ఏం జరుగుతుందో తర్వాత చూద్దాం.